తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కాసేపట్లో బంజారాహిల్స్ నందినగర్ నివాసానికి చేరుకునున్నారు. ఎర్రపల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ బయలుదేరారు కేసీఆర్. రేపు తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గంతో భేటీ కానున్నారు గులాబీ బాస్. ఎర్రపల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నగరానికి వస్తున్న కేసీఆర్ 5 రోజుల పాటు నందినగర్ నివాసంలో ఉండనున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ రేపు తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం రెండు కూడా సమావేశం కాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఈ మేరకు కేసీఆర్ కాసేపటి క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. నేరుగా ఆయన నందినగర్ నివాసానికి చేరుకుంటారు. రేపటి సమావేశంలో పాల్గొనే అంశాలపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమైన నేతలతో చర్చించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం 5 అంశాలపై రేపటి కీలక సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల సమయాన్ని పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, వీటన్నిటిలో పూర్తిగా రేవంత్ సర్కార్ వైఫల్యం చెందిందని చెప్పి ఈ 2 ఏళ్ల పాలనపై ఈ వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణను బీఆర్ఎస్ పార్టీ రూపొందిస్తుంది. రేపటి సమావేశంలో దీనిపై చర్చించబోతున్నారు. ఇక నదీ జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతున్నా కూడా రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవట్లేదని చెప్పి పెద్ద ఎత్తున కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కృష్ణా గోదావరి జలాల విషయంలో ఆందోళన బాట పట్టాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రాజెక్టు పనులు 90% బీఆర్ఎస్ పార్టీ హయాంలో పూర్తయినప్పటికీ కూడా ఇంకా 10% పనులు పూర్తి చేయకుండా ఇప్పటికీ రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి ఆరోపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అటు పాలమూరు రంగారెడ్డి అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్ర చేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతుంది. దాంతోపాటు పార్టీ బలోపేతం కావచ్చు, లేకపోతే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా కేసీఆర్ సమాయత్తం అవుతున్నారు. ఇటువంటి కీలక అంశాలన్నింటినీ కూడా రేపు జరగబోయే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కావచ్చు, లేకపోతే కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి ఈ ఆందోళనకు సంబంధించిన ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేసే అవకాశం కనిపిస్తోంది. బలరాం, రేపు బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశం కాబోతున్నారు. పార్టీ శ్రేణుల్లో ఎటువంటి జోష్ కనిపిస్తోంది? రేపటి నుంచి ఇక పూర్తి స్థాయిలో రాజకీయ పరంగా యాక్టివ్ కాబోతున్నట్టుగా భావించచ్చా కేసీఆర్? ఖచ్చితంగా కేసీఆర్ మనం చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో పూర్తి పరాజయం తర్వాత కేసీఆర్ దాదాపు ఫామ్ హౌస్కి పరిమితం అవుతూ వస్తున్నారు. 1-2 సందర్భాల్లో తెలంగాణ భవన్లో సమావేశాలు నిర్వహించడం కావచ్చు, లేకపోతే ఏప్రిల్లో ఏదైతే సిల్వర్ జూబ్లీ సమావేశంలో పాల్గొనడం పరిస్థితిని మనం చూస్తున్నాం. తర్వాత ఎక్కడ కూడా కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొనడం పరిస్థితి. దాంతోపాటు ఏవైనా అత్యవసర సమావేశాలు ఉంటే కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి నేతలను పిలిపించుకొని మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన పూర్తయిన సందర్భంగా కేసీఆర్ ఇక పూర్తి స్థాయిలో యాక్టివ్ కాబోతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రేపటి సమావేశం తర్వాత కూడా కేసీఆర్ 5-6 రోజుల పాటు నందినగర్ నివాసంలోనే నేతలకు అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా రెగ్యులర్గా ఆయన తెలంగాణ భవన్కు రావడం కానీ కార్యకర్తలకు నేతలకు అందుబాటులో ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ 4 రోజుల తర్వాత తెలంగాణ భవన్కు వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు నేతలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే రేపటి కార్యక్రమంలో సమావేశంలో పాల్గొనేందుకు మొత్తం 400 మందికి ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది. రేపటి సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, రేవంత్ సర్కార్ 2 ఏళ్ల పాలనపై కేసీఆర్ ఎటువంటి కామెంట్స్ చేస్తారనే దానిపై కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కాంగ్రెస్ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.